ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు వింటున్న దేవుని సందేశము పాపులకు మాత్రమే అని దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. పరిశుద్ధుడైన పౌలు రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రపంచములో ఎంతోమంది క్రీస్తును ఎరగిన వారే ఆత్మీయంగా నశించిన స్థితిలో ఉన్నారని మనం గ్రహించినప్పుడు హృదయములో తీవ్రని ఆవేదన కలుగుతూ ఉంది. వారిలో అందమైన వారు ఉన్నారు, అందహీనులైన వారు ఉన్నారు, ఆదరించేవారు, ఆదరణ లేని వారు, జ్ఞానులు, మూఢులు మొదలగు వారు ఎందరో కలరు. ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు కొరకు మనము సాక్ష్యమిచ్చుచుండగా ఈ లోక సంబంధమైన భోగభాగ్యాలు ఉన్నవారిని దేవుని రాజ్యమునకు సమీపంగా ఉన్నారని తప్పుగా ఒక్కోసారి మనం అంచనా వేస్తూ ఉంటాము. అయినప్పుడు కూడా మంచివారికి చెడ్డవారికి కూడా క్రీస్తు అవసరము. ఎందుకనగా రక్షణ విషయమునకు వచ్చినప్పుడు ఎవరికి ఎదుట వ్యక్తి కంటే ఉన్నత స్థానము లభించదు. పౌలు ఈ విషయాన్ని రోమా పత్రిక 3వ అధ్యాయములో వివరిస్తూ ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులకు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము అని 23, 28 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అవును, పాపుల కొరకు దేవుడు ఉచితమైన బహుమానమే రక్షణ. మనమందరము పాపులమే కనుక రక్షింపబడ్డకు మనము చేయవలసినదల్లా మనము ఏ పాపము నుండి రక్షింపబడాలో దానిని దేవుని పాదముల యొద్ద నుంచుట. ఒక వ్యక్తి నూతన జన్మ అనుభవంలోనికి వచ్చుటకు అతనుకున్న మంచితనమంతయు త్రుంచివేయాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఆస్కాల్ శాంబర్స్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మరియు పిరికివాడు కూడా తనకున్న దుర్గములను వదిలి వేయగలడేమో కానీ స్వనీతిని మాత్రం వదిలివేయలేడు అని కూడా వ్రాసిరి. మనం మన స్వనీతి మీద ఆధారపడలేము. అపోస్తలుడైన పౌలు చెప్పిన విధంగా ఏ భేదము లేదు గనుక క్రీస్తు ఇచ్చు రక్షణ సకల జనులతో పంచుకునే అవసరము మనకు కలదు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకనే ఒక విలువైన ముఖ్యమైన మాట మనం చూస్తూ ఉన్నాం. అవసరం లేని వ్యక్తితో క్రీస్తుని గురించి ఎన్నడూ కూడా మాట్లాడలేము అని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానములో మాత్రమే మన పాపములకు పాప క్షమాపణ దేవుడిస్తూ ఉన్నాడు. మన ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్న అడ్డుబండలలాగా ఉన్న ఈ పాప తలంపులు, పాప ఆలోచనలు దేవుని మందిరములో మనం విడిచి పరిశుద్ధతను దేవుడిచ్చే పాప క్షమాపణ పొందుకున్నట్లయితే మన కుటుంబాలు దీవించబడతాయని ఎంచి ఈ విశ్రాంతి దినాన్ని దేవుని యొక్క మందిరములో మన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి స్మరిందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, మేము పాపులమని గ్రహించి నీ సన్నిధానములో మీరు మా కొరకు చేసిన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని పాప క్షమాపణ పొందుకునే ధన్యత మా అందరికీ దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య సందేశాన్ని విని ఈ ఆదివారము దేవుని యొక్క మందిరములో మా కుటుంబం అంతా నీ సన్నిధానములో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా, నీ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకుని దేవుని యొక్క సన్నిధానములో నీవిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ యొక్క సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, మీరే తోడే ఉండమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మనే అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్నామనుకును. సర్వలోక పరిశుద్ధులకును ఈ విశ్రాంతి దినాన్ని నీ మందిరములో తీర్మానం చేసుకుని దేవుని యొక్క సన్నిధానానికి వెళుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాలకి తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.